వెల్కమ్ టు మహతి హోమ్ టిప్స్ కుకింగ్ అండ్ టైలరింగ్. హలో అందరికీ, చూస్తున్నారు కదా, ఈ బ్లౌజ్ అయితే నేను చాలా ఈజీగా స్టిచ్చింగ్ అయితే చేశాను. ఈ బ్లౌజ్ షేప్ బెల్ట్లు, ఫ్రంట్ పార్ట్ డాట్స్, అలాగే బ్యాక్ పార్ట్ కట్ వర్క్, గల్లాకు కట్ వర్క్ ఇచ్చాను అనమాట. పఫ్ హ్యాండ్స్ కుట్టాను, అలాగే హ్యాండ్స్కి కిందికి కట్ వర్క్ అనేది రౌండ్గా ఇచ్చేసాను అనమాట. సో ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి, అలాగే లైక్ ఇవ్వండి కంపల్సరీ. కొత్తగా బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియో అనమాట. సో ఈ బ్లౌజ్ కటింగ్ అనేది నా ముందు వీడియోలో ఉంటుంది, చూస్తున్నారు కదా. ఇప్పుడైతే షేప్ బెల్ట్లో రెడీ చేసుకొని ఇలా పెట్టేసుకుంటున్నాను. లైనింగ్ పీస్ దేని దానికి ఇలా విడివిడిగా చేసి లెఫ్ట్ రైట్ పెట్టేసుకొని మనము షేప్ బెల్ట్లు అయితే రెడీ చేసుకోవాలి. స్టార్టింగ్ నుంచి చివరి వరకు మొత్తం బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది ఈ వీడియోలో చూపిస్తాను. డైలీ నేను ఓన్లీ కట్ వర్క్ మాత్రమే చూపించాను. ఈ వీడియో మాత్రం ఈ బ్లౌజ్ టోటల్ స్టిచ్చింగ్ అనేది ఉంటుందన్నమాట. సో వీడియో చివరి వరకు చూడండి. చాలామంది అడిగారు ఫుల్ వీడియో పెట్టండి, బ్లౌజ్ స్టార్టింగ్ నుంచి చివరి వరకు ఎలా కుట్టారో చూపించండి అని కమెంట్స్లో అడిగారు. సో వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట. సో ఇగో షేప్ బెల్ట్లు అన్నిటివి ఇలా అటాచ్ చేసి కుట్టేస్తున్నాను. రివర్స్గా పెట్టేసుకొని దేని దానికి లెఫ్ట్ రైట్ ఉంటుంది కదా. నేనైతే షేప్ బెల్ట్లు ఇలా అటాచ్ చేస్తాను. చాలామంది ఒక్కొక్కరు ఒక్కో రకంగా అటాచ్ చేస్తారు, నేనైతే ఇలా అటాచ్ చేస్తాను అనమాట. సో ఇలా లైనింగ్ పీస్ మధ్యలో పెట్టేసుకొని బ్లౌజ్ పీస్ 2 తీసుకొని ఇలా లెఫ్ట్ రైట్ బ్యాక్ వెళ్ళే సైడ్కి మనం స్టిచ్ అనేది వేయాలన్నమాట. ఈ మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది చూడండి, దానిపైన కుట్టు అనేది పడాలన్నమాట. సో షేప్ బెల్ట్లు పక్కకు పెట్టేసుకొని హ్యాండ్స్ తీస్తున్నాను. పఫ్ హ్యాండ్స్ కదా, సో ఈ పఫ్ హ్యాండ్స్కి సైడ్ జాయింట్లు పడుతున్నాయి కాబట్టి లైనింగ్ పీస్ సైడ్ జాయింట్లు కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా అటాచ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇలా అటాచ్ చేసేసి సైడ్ జాయింట్లు కుట్టేసిన తర్వాత వాటి మీద నుంచి కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. మామూలుగా ఒక స్టిచ్ వేస్తే సరిపోదు, సైడ్ జాయింట్లకు ఇలా కంపల్సరీ సైడ్ జాయింట్లు అనేటివి ఇలాగా కుట్టాలి. సో బ్లౌజ్ పీస్లో సైడ్ జాయింట్లు రాలేదు, ఎందుకంటే అతుకులు రాకుండానే కట్ చేశాను అనమాట. సో లైనింగ్ పీస్లో సైడ్ జాయింట్లు వచ్చాయి చూడండి, బ్లౌజ్ పీస్లో అతుకులు అనేటివి రాలేదు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే హ్యాండ్స్కి కట్ వర్క్ 2 రకాలుగా కుట్టాను అనమాట. సో ఇలా బ్లౌజ్ పీస్ పెట్టేసుకొని రివర్స్గా పెట్టేసుకొని దీనిపైన నేను ఇలా కుట్టేశాను. ఫస్ట్ డ్రా చేశాను అనమాట, కరెక్ట్ మిడిల్లో ఇలా టక్స్ పెట్టేసుకొని ఈ మన కూల్ డ్రింక్స్ క్యాప్స్ ఉంటాయి కదా, సో దానితో నేనైతే కట్ వర్క్ అనేది ఇచ్చాను. రౌండ్గా షేప్ అనేది డ్రా చేశాను. ముందు కిందికి ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో స్కేల్ తీసుకొని నీట్గా ఇలా నిటారుగా మార్కింగ్ అయితే వేసుకోండి. చూడండి, మిడిల్ టక్స్కి నిటారుగా ఇలా ఒక గీత అయితే గీసేసాను, ఎందుకంటే ఈ మనకు మిడిల్లో నుంచి సైడ్లకు కరెక్ట్ రావడానికి అన్నమాట. సో చూడండి, ఒక రౌండ్కి ఇంకొక రౌండ్కి మధ్యలో కొంచెం గ్యాప్ ఇవ్వాలన్నమాట, ఎందుకంటే మనము స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఆ కుట్టు చివర అనేది దాని మధ్యలో కరెక్ట్ రావడానికి కొంచెం గ్యాప్ అనేది ఉండాలి. గ్యాప్ ఉండకుండా ఒకదానికొకటి ఆనించేసి అస్సలు మనము మార్క్ అనేది వేసుకోవద్దు. చూడండి, చాలా ఈజీగా ఇలా ఒక సైడ్ అయితే కట్ వర్క్ మార్కింగ్ వేసేసాను. మన దగ్గర ఇలా కూల్ డ్రింక్ మూతలే కాకుండా మీకు ఈ కట్ అనేది కొంచెం ఎక్కువ తక్కువ కావాలనుకుంటే అది కూడా మనము షేప్ మన దగ్గర ఎలాంటి మూతలు అవి ఇవి ఉంటాయి కదా, వాటిని తీసుకొని షేప్ అనేది ఇచ్చేసుకోవచ్చు. సో కంప్లీట్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే దీన్నే బ్లౌజ్ పీస్ మీద రివర్స్గా పెట్టేసి స్టిచ్ చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ అయితే మనం గీసుకున్న కట్ వర్క్ చివరల ఎండింగ్ కరెక్ట్గా మనకు ఆ ఎండింగ్ టచ్ అయ్యే విధంగా ఒక లైన్ అయితే వేసుకోవాలి నిటారుగా. సో మనం కట్స్ తింపేటప్పుడు క్లాత్ అనేది పైకి కిందికి జరగకుండా స్టిఫ్గా ఉంటుందన్నమాట. ఖచ్చితంగా కట్ వర్క్ వేసేటప్పుడు ఎలాంటి రౌండ్ షేప్ అయినా సరే, బ్యాక్ గల్ అయినా సరే, ఫస్ట్ అయితే ఇలా కట్స్ చివరలా టచ్ అయ్యే విధంగా ఒక స్టిచ్ అయితే నిటారుగా వేసుకొని అప్పుడు ఇలా కట్స్ అనేటివి తింపేసుకోవాలన్నమాట. ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఇంకో స్టిచ్ వేసుకొని నీట్గా పాదం అనేది పైకి కిందికి ఇలా చేస్తూ
మొత్తం నీట్గా ఇలా వేసుకోవాలన్నమాట. సో నేను ఇప్పుడు ఇలా కుట్టిన తర్వాత క్యాన్వాస్ పేపర్ని అతికించాను. సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా స్టిచ్ చేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత క్యాన్వాస్ పేపర్ పైన కూడా సేమ్ ఇలాగే డ్రా చేసి దాన్ని ఐరన్ అనేది చేశారనమాట. కిందికి నీట్గా కట్స్ అనేటివి రౌండ్గా వచ్చే విధంగా కటింగ్ అయితే చేశాను. సో చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా క్యాన్వాస్ పేపర్ తీసేసుకొని ఈ క్యాన్వాస్ పేపర్ పైన కూడా నీట్గా కట్ వర్క్ అనేది డ్రా చేసేస్తున్నాను. స్కేల్ తోటి అయితే కిందికి 1/2 ఇంచ్ గ్యాప్ ఉండే విధంగా ఇలా డ్రా చేసి మిడిల్ ఇలా టక్స్ పెట్టేసుకొని ఇదే గ్యాప్ తోటి వీడియోలో చూపిస్తున్న విధంగా కట్స్ అనేటివి డ్రా చేసేస్తున్నాను. ఇంతకుముందు హ్యాండ్ మీద ఎలా కట్స్ అయితే పెట్టుకున్నామో ఇప్పుడు కూడా సేమ్ అలాగే కొద్దిగా గ్యాప్ ఉంచుకుంటూ కట్స్ అనేటివి పెట్టేశాను. 2 సైడ్స్ ఇలా కట్ వర్క్ అనేది డ్రా చేసిన తర్వాత కట్ చేసేసుకోవాలన్నమాట. ఎక్స్ట్రా పార్ట్ అంతా నీట్గా కట్ చేసుకోవాలి. కొద్దిగా మనము గీసుకున్న ఆ మార్కింగ్ మీద కట్ కావద్దన్నమాట. కొద్దిగా బయటకే కట్ చేయాలి. మనం డ్రా చేసిన లైనింగ్ మీద కట్ చేసుకోవద్దు, దానికి కొద్దిగా బయటకు కట్ చేసుకోవాలన్నమాట. సో చూడండి, ఇలా క్యాన్వాస్ పేపర్ని అయితే ఇలా క్యాన్వాస్ పేపర్ లేని వాళ్ళు మన దగ్గర ఏదన్నా తిన్నుగా క్లాత్ ఉందనుకోండి, ఆ క్లాత్ని కూడా ఇలా పెట్టేసుకొని దానిపై నుంచి స్టిచ్ వేసుకొని రివర్స్ చేసుకుంటే అదే స్టిఫ్గా ఉంటుందన్నమాట. సో చూడండి, ఐరన్ చేస్తున్నాను. కరెక్ట్గా కట్స్ ఎక్కడ తిరిగాయో అక్కడ పెట్టేసి క్యాన్వాస్ పేపర్ని ఐరన్ చేస్తున్నాను. వోల్టేజ్ అనేది నార్మల్గా పెట్టేసుకొని ఐరన్ చేసేయాలి. సో ఇలా ఐరన్ చేసిన తర్వాత ఆ క్లాత్ అనేది క్యాన్వాస్ పేపర్లో ఒక సైడు ఇట్లా షైనింగ్గా ఉంటుంది, ఇంకొక సైడు ఇలా దూదిగా ఉంటుంది. ఆ సైడు ఐరన్ చేయాలన్నమాట. షైనింగ్ ఉన్న సైడ్ ఏమో మనకి క్లాత్కి అతుక్కుంటుంది. సో ఈ క్యాన్వాస్ పేపర్ కదలకుండా ఉండడానికి లైనింగ్ పీస్ పైన ఇలా రివర్స్ చేసి ఒక స్టిచ్ అయితే వేసాను. క్యాన్వాస్ పేపర్ ఐరన్ చేసినా కానీ ఎప్పుడన్నా మనం బ్లౌజ్ పిండేస్తాం కదా, పిండినప్పుడు ఆ పేపర్ అనేది జరగకుండా ఉండడానికి అలా స్టిచ్ అయితే వేసాను. సో వేసుకోండి మీరు కూడా. ఇలా వేసిన తర్వాత మనం కట్స్ కుట్టాం కదా, ఆ కుట్టిన చివరలో లోపలికి ఎండింగ్ ఉంటుంది కదా, దాంట్లో నేను ఇలా కట్స్ అయితే ఇచ్చేసాను అనమాట. కుట్టు మీద పడద్దు, మనం కట్ చేసిన క్లాత్ కుట్టు మీద పడకుండా ఇలా ఫింగర్ తోటి మంచిగా నీట్గా బయటకు అనేసుకొని ఇలా ఈ మూల దగ్గర చేతితోటి క్లాత్ని ఇలా మంచిగా ఇలా అనేసేయాలన్నమాట, వెనకకు ముందుకి. అలా అనేసిన తర్వాత దానిపై నుంచి ఒక స్టిచ్ కంపల్సరీ వేయాలి. ఒక స్టిచ్ వేస్తేనే అప్పుడు మనకు కట్ వర్క్ అనేది కనిపిస్తుంది, నీట్గా కనిపిస్తుంది. సో చూడండి, ఇలా చివరలో స్టిచ్ కూడా వేస్తున్నాను నేను. ఇలా స్టిచ్ వేస్తేనే కట్ వర్క్ అనేది నీట్గా కనిపిస్తుంది. సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వేసేయండి. పఫ్ హ్యాండ్స్ కదా, ఈ పఫ్ హ్యాండ్స్ కూడా బ్లౌజ్కి అటాచ్ చేసేటప్పుడు ఎలా కుచ్చులు పెట్టి కుట్టాలనేది కూడా చూపిస్తాను. వీడియో అనేది ఫుల్ చూడండి, చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. కనీసం నాకు కామెంట్ చేసిన వాళ్ళైనా వీడియోని ఫుల్గా చూసి చివరి వరకు చూసి ఒక లైక్ ఇవ్వండి కంపల్సరీ. సో చూడండి, ఇలా రివర్స్ చేసేసుకొని లైనింగ్ పీస్ బ్లౌజ్ పీసు అటాచ్ చేసి అయితే కుట్టేస్తున్నాను. ఇలా కుట్టేసిన తర్వాత ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసేస్తున్నాను. చూడండి, ఇలా ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసేయాలి. లైనింగ్ పీస్ కంటే మనము బ్లౌజ్ పీసు కొద్దిగా ఎక్కువనే తీసుకుంటాం కదా అటాచ్ చేసేటప్పుడు. సో ఇలా 2 హ్యాండ్స్ రెడీ అయిపోయాకనే నేను
చంక డౌన్ అనేది తీస్తారనమాట. 2 హ్యాండ్స్ రెడీ చేసేసాను. చూడండి ఎలా వచ్చాయో. ఇప్పుడైతే నేను ఫ్రంట్ పీస్ రెడీ చేస్తున్నాను. చూడండి ఫ్రంట్ డాట్స్ ఆల్రెడీ డ్రా చేసుకొని పెట్టుకున్నాను. లైనింగ్ పీస్, బ్లౌజ్ పీస్ అటాచ్ చేసి స్టిచ్ చేస్తున్నాను. సో ఫ్రంట్ డాట్స్ మనకు బ్లౌజ్ సైజుని బట్టి డాట్స్ అనేటివి స్టిచ్ చేసుకోవాలన్నమాట. షోల్డర్కి నిటారుగా మిడిల్ టక్స్ ఉంటుంది. అలాగే హుక్ స్పాట్ మిడిల్లో టక్స్ ఒకటి ఉంటుంది. చంక ప్లేస్లో ఒక టక్స్ స్ట్రేట్. వాటన్నింటినీ మనకు బ్లౌజ్ సైజుని బట్టి చివరలో పొడవు అనేది తీసుకోవాలన్నమాట. సో ఇంకొక సైడ్ కూడా మనం ఎప్పుడన్నా ఫ్రంట్ పార్ట్ రెడీ చేసేటప్పుడు 2 సైడ్స్ లెఫ్ట్ రైట్ చూసుకొని పెట్టేసుకోవాలన్నమాట ముందే. సో మనకు బ్లౌజ్ పీస్లోని అప్పుడప్పుడు బ్లౌజ్ పీస్ ఫ్రంట్ బ్యాక్ కన్ఫ్యూజ్గా ఉంటుంది. అది ఖచ్చితంగా ఫ్రంట్ బ్యాక్ చూసుకొని దానికి లైనింగ్ పీస్ అటాచ్ చేసి కుట్టాలి. సో దాంట్లో కన్ఫ్యూజ్ అయిపోయామంటే ఒక సైడ్ది ఇంకో సైడ్ కుట్టామంటే మళ్ళీ కుట్లన్నీ ఇప్పాల్సి వస్తుంది. సో చాలామంది గ్లూ పెట్టి అతికించేసి కుట్టేస్తారు. అది చాలా ఈజీ. నా దగ్గర గ్లూ లేదు కాబట్టి నేను ఇలా స్టిచ్ చేసేస్తున్నాను. సో చూడండి ఇలా ఫ్రంట్ డాట్స్ అనేటివి మార్కర్తో మంచిగా డ్రా చేసుకొని అందరూ ఖర్చులు పెట్టుకుంటారు. సో నేను ఇలా చేస్తానన్నమాట. సో చాక్పీస్తో డ్రా చేసి ఇలా రఫ్ చేసేస్తే 2 సైడ్స్ మనకు మంచిగా అచ్చు అనేది పడుతుంది కదా. సో కరెక్ట్ ఒకే ప్లేస్లో మనము డాట్స్ అనేటివి వచ్చేస్తాయి అన్నమాట. సో డాట్స్ అయితే స్టిచ్ చేస్తున్నాను చూడండి. డాట్స్ ఇలా స్టిచ్ చేశాక స్టార్టింగ్లో చివరలో ఇలా నీట్గా రఫ్ ఇచ్చేసుకొని డాట్స్ అనేటివి కుట్టేసేయాలన్నమాట. ఎప్పుడైనా డాట్స్ కుట్టేటప్పుడు మనం స్టార్టింగ్లో కొంచెం ఎక్కువ తీసుకుంటాము. చివరికి వచ్చేసరికంటే చిన్నగా తీసేసేయాలన్నమాట. స్టార్టింగ్లో ఉన్నంత వెడల్పు చివరికి ఉండకూడదు. అలాగే ఉంటే మనకు ఈ షేప్ అనేది నీట్గా ఉండదన్నమాట. సో చూడండి ఎంత బాగా వచ్చేసిందో. నేను 2 సైడ్స్ కుట్టేశాక మీకు చూపిస్తున్నాను. ఇప్పుడైతే షేప్ బెల్ట్లో మనం స్టార్టింగ్ రెడీ చేసుకున్న షేప్ బెల్ట్ అనేటివి లెఫ్ట్ రైట్ కరెక్ట్ చూసుకొని అటాచ్ చేసి కుడుతున్నాను. షేప్ బెల్ట్ల మిడిల్లో ఈ ఫ్రంట్ పీస్ని చుట్టేసి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మధ్యలో షేప్ బెల్ట్ని ఇలా ఫోల్డ్ చేసి ఫ్రంట్ పీస్ని మిడిల్లో పెట్టుకొని 1/2 ఇంచ్ గ్యాప్తో ఇక్కడ స్టార్టింగ్ హుక్స్ పార్ట్ స్టార్టింగ్ నుంచి ఇలా కుట్టేసుకోవాలి. మధ్యలో డాట్ని లోపలికి మలిచేసుకోవాలన్నమాట. ఫ్రంట్ పీస్లో డాట్ ఉంటుంది కదా, ఖర్చు పెట్టుకుంటాం కదా, దాన్ని మంచిగా లోపలికి మలిచేసుకొని 1/2 ఇంచ్ గ్యాప్తో స్టిచ్ వేసుకొని లోపల నుంచి ఇలా తీసేస్తే నీట్గా వచ్చేస్తుంది. సో దీనిపై నుంచి కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఇలా దీనిపై నుంచి ఒక స్టిచ్ వేసేసాక రివర్స్లో చూపిస్తాను చూడండి. కుచ్చులు అనేటివి మనకు ఎక్స్ట్రా క్లాత్ బయటకు రాకుండా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. సో కంప్లీట్ అయిపోయింది. 2 సైడ్స్ కూడా కంప్లీట్ చేసేసి ఇప్పుడైతే నేను బ్యాక్ పార్ట్ చూపిస్తున్నాను చూడండి. బ్యాక్ పార్ట్లో నేను కట్ వర్క్ డ్రా చేసేసి ఇలా మిడిల్లో స్టిచ్ వేసుకొని మంచిగా ఈ కట్ వర్క్ బ్యాక్ పార్ట్ని కుట్టేసాను అనమాట. కుట్టేసిన తర్వాత ఖర్చులకు ఇలా నీట్గా ఫినిషింగ్ ఇచ్చేస్తున్నాను. ఇలా ఫినిషింగ్ ఇచ్చేసిన తర్వాత మూలలు ఎండింగ్ పాయింట్లో ఖర్చులు అనేటివి పెట్టేస్తున్నాను. సో ఇంతకుముందు నేను హ్యాండ్స్కి చూపించాను చూడండి, సేమ్ అలాగే బ్యాక్ పార్ట్ కూడా డ్రా చేసుకున్నాను అనమాట. సో వీడియో అనేది లెంత్ అవుతుందని నేనైతే ఆల్రెడీ హ్యాండ్స్ ప్లేస్లో చూసారు కదా నేను ఖర్చులు ఎలా పెట్టుకున్నాను, ఈ కట్ వర్క్ అనేది ఎలా డ్రా చేశాను అనేది సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే డ్రా చేసేసుకోండి. మామూలుగా మనం రౌండ్ షేప్ ఇచ్చేసిన తర్వాత దానికి ఇలా ఖర్చులు అనేటివి పెట్టుకోవాలన్నమాట. సో ఇలా తీసేసాక లోపల నుంచి ఫింగర్ తోటి ఇలా నీట్గా బయటకు అనేసుకున్న తర్వాత మొత్తం మనము ఇలా అన్నీ తీసేసాక సరిపోదు, దానిపై నుంచి కూడా చివరలో ఒక స్టిచ్ అనేది వేస్తేనే మనకు నీట్గా కనిపిస్తుంది అన్నమాట. ఎప్పుడైనా కట్ వర్క్ ఇలా రివర్స్ తీయగానే వదిలేయద్దు, దానిపై నుంచి కూడా ఒక స్టిచ్ వేస్తేనే మనకు కట్ వర్క్ అనేది ఫినిషింగ్ నీట్గా కనిపిస్తుంది అన్నమాట. సో ఇలా చేశాక నేను చివరలో స్టిచ్ అనేది వేస్తాను.
అన్నింటిని నీట్గా ఫింగర్ తోటి ఇలా బయటకు అనేసి వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలి. సో చూడండి, స్టిచ్ అయితే వేస్తున్నాను. మంచిగా చివరలో వేసుకోవాలన్నమాట స్టిచ్చింగ్. ఆ కుట్ట అనేది కరెక్ట్ చివరలో పడితేనే మనకు ఈ కట్ వర్క్ షేప్ అనేది మంచిగా కనిపిస్తుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా స్టిచ్ అయితే వేసుకోండి. సో పాదం అనేది ఇలా పైకి కిందికి అనుకుంటూ కుట్టుకోవాలి. కొంచెం నిదానంగా కుట్టాలన్నమాట. కట్ వర్క్ కుట్టేటప్పుడు మనం మామూలుగా బ్లౌజ్ స్టిచ్ చేసినప్పుడు స్పీడ్గా తీసేసుకుంటాం కదా, అలా కాకుండా స్లోగా కుట్టాలి కట్ వర్క్ ఎప్పుడైనా కానీ. మనం మిషన్ ఉంటే మాత్రం ఒకటేసారి ఇట్లా ఒత్తేస్తే మాత్రం కుట్టు అనేది వెళ్ళిపోతుంది. సో మెల్లిమెల్లిగా కుట్టుకోవాలి. కట్ వర్క్ మనము ఇలా తింపుడు బాగా ఉంటుంది కదా, సో పాదం పైకి కిందికి అనుకుంటూ దీన్ని కుట్టాలి. సో నిదానంగా కుట్టకపోతే మనకు అసలు ఈ వర్క్ అనేది రాదన్నమాట. సో చూడండి, చాలా ఈజీగా ఈ కట్ వర్క్ షేప్ అయితే కుట్టేశాను. చూస్తున్నారు కదా, కరెక్ట్ చివరలో కుట్టేశాక మీకు మొత్తం చూపిస్తాను ఎంత నీట్గా వచ్చిందో. సో ఇలా నీట్గా వచ్చేసిన తర్వాత సైడ్కి ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసి నేను బ్యాక్ షోల్డర్ కిందికి బ్యాక్ సైడ్ టక్స్ ఇచ్చేసి రెడీ చేసుకున్నాను. చూడండి ఎంత బాగా వచ్చేసిందో. సో ఒక్కసారి చూసి ఎలా వచ్చిందో లైక్ చేసి చెప్పండి, కమెంట్ చేయొచ్చు మీరు కూడా. సో ఇలా బ్యాక్ పార్ట్ మొత్తం రెడీ చేసుకొని టక్స్ కూడా పెట్టేసుకున్న తర్వాత నేను ఫ్రంట్ పార్ట్స్ తీసుకొని ఇలా జాయిన్ చేస్తున్నాను. షోల్డర్లు అటాచ్ చేసేసి 2 సార్లు స్టిచ్ వేసేసాక చివరలో కూడా ఒక స్టిచ్ వేస్తాను నేను, క్లాత్ అనేది లేవకుండా ఉండడానికి. సో ఇలా స్టిచ్ వేసేసాక హ్యాండ్స్ పఫ్ హ్యాండ్స్ కదా, సో పఫ్ హ్యాండ్స్ అనేటివి కుచ్చులు ఎలా పెట్టుకుంటూ కుట్టాలనేది చూపిస్తాను. ఎప్పుడైనా పఫ్ హ్యాండ్స్ మనము మిడిల్లో నుంచి కుట్టకుండా సరిపోతుంది. ఇలా కరెక్ట్ 2 హ్యాండ్స్ రెడీ చేసుకున్నాక చంక డౌన్ తీసాను చూడండి. ఫ్రంట్ బ్యాక్ చూసుకోవాలన్నమాట. ఇది ఫ్రంట్ది. సో ఒక చివర నుంచి ఇంకో చివరలో కుట్టేయాలి. ఎప్పుడైనా పఫ్ హ్యాండ్స్ ఈజీగా ఉంటుందన్నమాట, ఈజీ టిప్ అనమాట. ఇంకొక చివరలో స్టార్టింగ్ చేసేసి కరెక్ట్ మిడిల్లో టక్స్ పెట్టుకుంటాం కదా, ఆ టక్స్ ప్లేస్లో కుచ్చులు అనేటివి ఇచ్చేసుకోవాలన్నమాట. ఒక 4 కుచ్చులు అనేటివి వచ్చేస్తాయి. షోల్డర్ మిడిల్లోకి దగ్గరికి రాగానే మనము హ్యాండ్ మిడిల్లో కూడా టక్స్ పెట్టుకుంటాం కదా, అది ఇది ఒకే ప్లేస్లో వచ్చే విధంగా కుచ్చులు అనేటివి పెట్టుకోవాలి. కుచ్చులు ఫ్రంట్ సైడ్ వచ్చే విధంగా పెట్టుకోవాలి. లెఫ్ట్ రైట్ కూడా మనకు కుచ్చులు అనేటివి ఒకటి ముందుకు మలచడం ఉంటుంది, ఇంకోటేమో వెనక్కి మలచడం ఉంటుంది. సో లెఫ్ట్ రైట్ చూసుకొని ఫ్రంట్ సైడ్ కుచ్చులు ఓపెన్ ఉండే విధంగా కుచ్చులు పెట్టుకుంటే చూడడానికి బాగా అనిపిస్తుంది అనమాట. సో ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఇంకో స్టిచ్ కూడా వేసుకోవాలి. మిడిల్లో కుచ్చులు పెట్టేటప్పుడు ఇంకొక చివరల క్లాత్ సరిపోయిందా లేదా చూసుకొని కరెక్ట్ ఉండే విధంగా పెట్టేసుకోవాలి. చూడండి, పఫ్ హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయాయి. 2 సైడ్స్ హ్యాండ్స్ రెడీ చేశాక మీకు చూపిస్తున్నాను చూడండి. 2 సైడ్స్ హ్యాండ్స్ అయితే కుట్టేశాను. ఇప్పుడు సైడ్ జాయింట్లు. సో బ్యాక్ పార్ట్ కొలత బ్లౌజ్ తోటి బ్యాక్ పార్ట్ డ్రా చేస్తున్నాను చూడండి. నడుము చుట్టూ ఇలా మార్కింగ్ వేసేసి, అలాగే ఫ్రంట్ పీస్ బ్యాక్ పీస్ కూడా కొలత బ్లౌజ్ తోటి తీసుకొని, అయితే నడుము చుట్టూ హుక్స్ పార్ట్ ప్లేస్లో నేను ఏం చేశానంటే హుక్స్ పార్ట్కి మధ్యలో 2 సైడ్స్ గ్యాప్ అనేది రాకుండా ఉండడానికి ఇలా సైడ్ జాయింట్లు చేస్తున్నాను అనమాట. సో నడుము చుట్టూ కొలత అయితే 29 ఉంది. 29ని బై 4 చేస్తే 7.2 అలా వచ్చిందనమాట. సో అదే 7.2ను హుక్స్ పార్ట్లో ఇలా కాజా ప్లేస్లో ఫస్ట్ ½ ఇంచ్ వదిలేయాలి, ఎందుకంటే అది లోపలికి వస్తుంది కాబట్టి అలా వదిలేసి ఇచ్చేసేయాలన్నమాట.
సో బ్యాక్ పార్ట్ కూడా అంతే మార్కింగ్ వేసేసి హ్యాండ్స్, చేతి రౌండ్ కొలత బ్లౌజ్ తీసుకొని చేతి రౌండ్ ఎంత ఉందో అంత మార్కింగ్ వేసేసుకొని చంక రౌండ్ కూడా మార్కింగ్ వేసేసి స్టిచ్చింగ్ అయితే వేస్తున్నాను. సో చేతి రౌండ్ ఎంత ఉందో అంత కొలత బ్లౌజ్ తీసుకొని ఇక్కడ చేతి రౌండ్ మార్కింగ్ వేసేసి స్టిచ్చింగ్ స్టార్ట్ చేస్తున్నాను. సైడ్ జాయింట్లు ఇలా స్టార్ట్ చేసి రఫ్ ఇచ్చేసి చంక రౌండ్ కూడా చూసేసుకొని మార్కింగ్ వేసి నిటారుగా వీడియోలో చూస్తున్న విధంగా సైడ్ జాయింట్లు చేసేస్తున్నాను. సో పాదమందం గ్యాప్తో ఇంకొక 2 కుట్లు అనేటివి వేస్తాను. సో ఇలా వేసేసి పాదమందం గ్యాప్తో 2 కుట్లు వేసేసి చివరలో కూడా ఒక కుట్టు వేసేసి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలన్నమాట. సో ఇలా చివరల కుట్టు వేసి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేస్తున్నాను. చూడండి 2 సైడ్స్ స్టిచ్చింగ్ వేసాక బ్లౌజ్ చూపిస్తాను. చూడండి 2 సైడ్స్ చూస్తున్నారు కదా, ఇంతకుముందు వేసిన మార్కింగే దీనికి తీసుకొని వేసేస్తున్నాను. ఇలా మార్క్ వేసుకొని బ్లౌజ్ మొత్తం సైడ్ జాయింట్లతోటే ఉంటుందన్నమాట. సో చూడండి ఇలా 2 సైడ్స్ వేసాక బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అన్నీ చూడండి, చాలా ఉపయోగపడతాయి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకు పేపర్ కటింగ్ కూడా నా ఛానల్లో ఉంది. ముందుగా ఈ బ్లౌజ్ ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. చూస్తున్నారు కదా చాలా నీట్గా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.